హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మీద పక్కన. ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం. 50 ఏళ్ళ తర్వాత ఈ భూమి మీద ఎవరు ఉంటారు అనేది టాపిక్. ఎవరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకండి, మధ్యలో వదిలేయకండి. చివరి దాకా చూస్తేనే అస్సలు ట్విస్ట్ ఏంటో తెలుస్తుంది. 50 ఏళ్ళ తర్వాత ఈ భూమి మీద ఎవరు ఉంటారంటే, ఇప్పుడు 50 ఏళ్ళ వయసులో వారు ఉండరు. 40 ఏళ్ళ వయసులో ఉన్నవారు ఉండరు. ఇక 30 ఏళ్ళ వయసులో ఉన్నవారికి అప్పటి వరకు 80 వస్తాయి కనుక ఈ రోజుల్లో 80 ఏళ్ళు బతకడం అంత ఈజీ కాదు కనుక కష్టమే. ఇక 20 ఏళ్ళ వయసులో ఉన్నవారు అప్పటి వరకు 70కి చేరుకుంటారు. వాళ్ళు ఉన్నా కొంచెం నేనంటే అంత ఏం చేసే పరిస్థితిలో ఉండరు. ఇక ఎవరు ఉంటారు అంటే, ఇప్పుడు 5 ఏళ్ళ వయసులో ఉన్నవారు, 10 ఏళ్ళ వయసులో ఉన్నవారు, ఇప్పుడు పుడుతున్నవారు, ఇంకో 5-10 ఏళ్ళలో పుట్టేవారు, వీళ్ళు 50 ఏళ్ళ వయసు తర్వాత ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, ఎక్కడైనా ఈ సమాజంలో ఒక చెడు సంఘటన జరగగానే పెద్ద మనుషులు అంటే వాళ్ళు అక్కడ కనిపిస్తే ఏమంటారు, అరే ఏమైంది, అసలు ఎట్లయిందిరా ఈ సమాజం, ఎట్లా ఉన్నారా మనుషులు, మా కాలంలో ఎట్లా ఉండే, మాట అంటే మాట నిలబడుతుండే, అప్పుడు ఇప్పటి లెక్క జూటలు లేకుండే అంటారు. వాస్తవానికి ఏంటంటే 50 ఏళ్ళ కిందట 80% మంది బుద్ధిమంతులు, ఒక 10%, 20% జూటలు ఉండేవారు అనుకుందాం. సరే, అది కాస్త కాలం మారిన కొద్దీ ఇప్పుడు 50-50కి వచ్చిందో తెలియదు, 60-40 కూడా వచ్చిందో తెలియదు. ఇది ఇలాగే పోతే టెక్నాలజీ పెరిగినా కొద్దీ బుద్ధిమంతుల సంఖ్య తగ్గుతుంది. చూస్తున్నాం కదా సైబర్ నేరగాల సంగతి. కష్టపడకుండా అడ్డదారిలో ఎలా సంపాదిద్దాం, టెక్నాలజీని అడ్డదారిలో ఎలా ఉపయోగించుకుందాం, ఇట్లాంటి వాళ్ళే పెరుగుతున్నారు. సరే, ఇప్పుడు అయిపోయింది. మన కాలంలో కాస్తో కూస్తో మంచోళ్ళు కొంచెం ఉన్నారు కనుక నడిచిపోతుంది. 50 ఏళ్ళ తర్వాత 80% జూటలుండి ఓ 20% బుద్ధిమంతులు ఉండొచ్చు. లేకపోతే 90% జూటలతో నిండిపోయి ఓ 10% బుద్ధిమంతులు ఉండొచ్చు. అప్పుడు 80% 90% జూటలు ఉంటే 10% 20% మంచోళ్ళు ఉంటే ఉన్నా వాళ్ళు బతకడం అంత ఈజీ కాదు. వీళ్ళ వేధింపులను తట్టుకొని బతకడం అంత ఈజీ కాదు. ఎక్కువ శాతం మంచోళ్ళకి అప్పటికి సూసైడ్లే మార్గం ఉంటాయి. ఎందుకంటే కాలం గడుస్తున్న కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ అనేది మంచి వైపు కాకుండా చెడు వైపు పెరుగుతుంది. కష్టపడి పనిచేద్దాం, కష్టపడి సంపాదించుకుందాం అనే సంఖ్య సరే ఇప్పుడైతే ఉంది, అప్పటికి మాత్రం ఉంటుంది అని గ్యారంటీ లేదు. అప్పటికి 70-80% మంది ఎలా అడ్డదారులు సంపాదిద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఇట్లాంటి లోఫర్గాలతోనే నిండిపోతుంది. ఇది వినడానికి విడ్డూరంగా ఉండొచ్చు, చాలామందికి గట్టెట్లుంటుంది అని అనిపించవచ్చు. కానీ అవుతుంది, అట్లనే అవుతుంది. ఎందుకంటే 50 ఏళ్ళ కిందట ఉన్నట్టు ఇప్పుడు ఉందా, లేదు. ఇప్పుడున్నట్టు ఇంకో 50 ఏళ్ళ తర్వాత ఉండదు ఖచ్చితంగా. చదువు అనేది పెరిగినా కొద్దీ, టెక్నాలజీ పెరిగినా కొద్దీ, మనుషుల జ్ఞానం పెరిగినా కొద్దీ అది మంచి వైపు కాకుండా ఎక్కువ శాతం చెడు వైపే వెళ్ళే అవకాశాలు ఎక్కువ. నేను ఇంతకుముందే చెప్పినట్టు, కష్టపడి పనిచేసే వాళ్ళు తక్కువ అవుతారు, మీద బతికే వాళ్ళు ఎక్కువ అవుతారు, వసూలు రాజాలు ఎక్కువ అవుతారు, బెదిరింపులు చేసేవారు ఎక్కువ అవుతారు, హత్యలు అత్యాచారాలు కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. బెదిరించేవాడే రాజ్యం, దమ్మున్నోడే రాజ్యం అనే రోజులు కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇదంతా చూసే అవకాశాలు మనకు తక్కువ. మన పిల్లలు కాస్తో కూస్తో చూస్తారు, ఇక వాళ్ళ పిల్లలైతే ఖచ్చితంగా పూర్తిగా చూస్తారు. వాస్తవానికి అప్పటికి వాళ్ళ పిల్లలు, మన పిల్లలు, తర్వాత వచ్చే తరం పిల్లలు కూడా మంచి వాళ్ళు అయితే గ్యారంటీ చెప్పలేము, బుద్ధిమంతులు అయితే గ్యారంటీ చెప్పలేము. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు వాళ్ళు కూడా అలానే తయారవ్వచ్చు.